నిన్న వాళ్ళు వచ్చినప్పుడు కనీసం మీరు అడిగిల్లా మాకు 10,000 ఆయన అసలు సరిపోదు మాకు కనపడలేదండి. ఆ, మాకు కనపడకుండా దొంగలాగపోతే మేము ఎట్లా అడుగుతాం చెప్పు. కనీసం వస్తున్నట్టు ఇంటిమేషన్ కూడా లేదు మీకు. ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఎట్లా ఉన్నారు, ఏంది, వీళ్ళు సచ్చిర్రా బతికిర్రా ఉమ్, అన్నది కూడా చూడలేదు మామ. ఉమ్, మరి ఏంటికి పేపర్తో ఉమ్. తిన్నారా ఏమైనా అన్నం తిన్నారా ఇప్పుడు? ఇప్పుడు అసలు అన్నం తినలే, టీ తాగలే, ఏమున్నాయి తినమండి. అసలు ఇంట్లో పోయి చూడిపోరు మీరు. ఆ, మొత్తం వీడేది ఉమ్, ఏమన్నా ఉన్నాయా ఇంట్లో? ఉమ్, ఏమున్నాయని తినాలి మేము? ఉమ్, మీరు ఏమైనా తీసుకొచ్చి వండి పెడుతురమ్మా చేతురు. ఆ బళ్ళకి పోతే పెడతారు. ఇప్పుడు ఉమ్, బళ్ళకి మేము ఎన్నింటికి పోవాలి? ఎంత ఉమ్, దూరం ఉమ్, నువ్వు చెప్పు. ఉమ్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుండి? ఎవరు బాడా? ఇక్కడ నుండి రోడ్డుకి కాలేజీ. కాలేజీ ఆ, కిలోమీటర్ ఉండదండి? ఆ, ఉండదా? ఆ, కిలోమీటర్. నడుచుకుంటా ఎక్కడ పడుకున్నారు మరి? కాలేజీలో పండుకున్నాం. ఉమ్, రాత్రి ఒక చెద్దరు ఇచ్చారు. ఇంతవరకు గుడ్డలు లేవు, బట్టలే మీరు ఇలాకలు కూడా చూస్తారు. కానీ మరి బట్టలు ఏంది? ఉమ్, ఇంటికి మరి మనిషికి నీ బట్టలు ఇవ్వాలి అన్నది ఉమ్, ఉందా? ఉమ్, లేదు. ఉమ్. ఆ తడిసిన బట్టలతో ఉంటావు. నువ్వు కూడా చూస్తున్నావు 3 రోజులు. అవునవునా? మరి ఎట్లా? ఉమ్, ఇదేనా పేపర్తో? ఉమ్, మీరు ఇలాకర్లు అంతే చేస్తుండ్రి, పేపర్తో అంతే చేస్తుండ్రి. మీరు చెప్పలేరు గట్టిగా ఉమ్, ఏంటికి? ఇప్పుడు మాట ఇగో ఈ మొత్తం ఈ నువ్వు 12,000 ఇస్తే మాకేమవుతాయి? ఉమ్, సుతారికి సరిపోవు. ఉమ్, సుతారికి సిమెంట్ కట్ట ఎంత? ఉమ్, 400. ఉమ్, ఎన్ని కట్టలు అయితే కావాలి ఇల్లు? ఉమ్. ఇక్కడున్న మీ మంత్రులు ఎవరైనా వచ్చిల్లా అమ్మా? మా అమ్మ నిన్న అజయ్ మీ- అజయ్ మీ- వచ్చిండు. మీరు గెలిపించిన వాళ్ళు అజయ్ కాకుండా మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా? ఒక్కడు రాలే. ఆ? ఒక్కడు రాలే. ఒక్కరు రాలే. ఒక్కడు రాలే. ఉమ్, రమ్మాను. ఇప్పుడు ఇన్ని ఓట్లు మాకు బొక్కలు గడ్డ అంటే ఎంత ప్రేమ తెలుసా? ఆ, ఎన్ని ఓట్లు ఉంటాయి? ఆ, ఓటీలో పడి తీసుకుపోతారు. ఉమ్, ఇంతవరకు కొంగులాడు సీను ఉమ్, వీడికి వచ్చిన పెగుడు అది మనసులో తీసుకుపోయేది. ఆ. మనసులోకి గుంజేదండి పైన ఉంటే. వీళ్ళు 5 మనసులో పైన ఉంటే అది వచ్చింది. క్రేన్ క్రేన్ తీసుకొచ్చిల్లా? ఆ, కేన్ తీసుకొచ్చి తోటరామారా 2,000 పెట్టి ఆయిల్ కొట్టిస్తే ఆ, పాలేరు తీసుకుపోయాడు కొంగులాడు సీను. ఉమ్, మేమంటే అంత ఇదా? ఉమ్, మరి మా ఓట్లని ఎట్ట వచ్చిర్రు, ఎట్ట చేస్తురు, ఏంది? ఉమ్, అంతేనా? ఉమ్, ఈ చిన్న చిన్న పిల్లలు వేసుకోవాలి, అట్టనే ఉంటారు. ఆ పిల్లగాడు ఇవాళకి ఎన్ని రోజులు బట్టలు చూడు, అదే జ్వరం వస్తుంది. అదే డ్రెస్ మీద ఉన్నాడు. అదే రాసిపోయిన అందరూ అట్టే ఉన్నామండి. ఉమ్, ఒక్కళ్ళని ఒక గొడ్డ రాత్రి ఇచ్చి ఒక చెద్దరు ఉమ్, బియ్యం ఇస్తాను, నూనె ఇస్తాను, అవి ఇస్తాను. ఆఫీసులో పెట్టి అట్నే ఉంచారు మూటలు కట్టి. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి తెంగాలని. కాదమ్మా, ఇప్పుడు ఇది ఫస్ట్ టైం రాలే కదా? ఇట్లా ఫస్ట్ టైం జరిగిందా ఇట్లా నీళ్ళు రావడం? 5 దమ్ములు ఇది 5 దమ్ములతోటి. ఆ? కానీ 5 దమ్ములు వచ్చింది. ఇంత 5 సార్లు వచ్చింది. 5 దమ్ములు మీకు 5 వచ్చింది. సార్లు వచ్చినప్పుడు కనీసం మీకు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మాకు పరిస్థితి ఎట్లా ఇట్లా ఉందని అడిగిల్లా మరి మీ మీ అప్పుడు నాయకులనే? అప్పుడు సాయకాలం చేసిరండి. అజయ్ అన్న, మా రామారావు వాళ్ళు, మా నాగయ్య గారు, నాగన్న వాళ్ళంతా మమ్మల్ని మంచిగా చూసుకుని మంచిగా చేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆ, ఇది కేసీఆర్ ఏమి పార్టీ వాళ్ళ. కేసీఆర్ పార్టీ వాళ్ళు. ఆ, వీళ్ళు ఏమీ లేదు, ఏది లేదు. ఉమ్, గెలిచినాడు గెలిచినా పోయిండు, హైదరాబాద్లో ఉన్నాడు. వీళ్ళ సావని బతకని వీళ్ళు ఉమ్, ఉమ్, అనుకుంటే అయిపోయిందా? ఉమ్, నీ అమ్మడి తిరిగిన బడ్డు బైరాగులు కూడా తిరిగి 200-300 మంది తిరిగి ఒక్కడు కూడా వచ్చి తిరిగి కొట్టాలి. కనీసం లంగాలు పలకరియడానికి కూడా రాలే మీకు. మాకు పలకరించడం లేదండి. ఉమ్, మీ ఏ పేరం చేయాలో చేస్తాం. మా వార్డుకే రాలేదు ఇంతవరకు. ఉమ్, ఎట్లా ఊరు కొంగులేడు సీన్ కూడా రాలే. ఎట్లా ఊరు ఏందని ఉమ్, ఆ ఎలక్షన్ల ముందు ఇప్పుడు సంవత్సరం వెళ్ళి 1 నెల అయింది ఉమ్, ఏరొచ్చి. ఉమ్, ఆ సంవత్సరం ముందు ఉమ్, ఊరికే పార్టీ 10 దమ్ములు తిరిగి మా ఇళ్ళ చుట్టూ. ఉమ్, ఇప్పుడు ఒక్కళ్ళని గజుడు ఎంత నష్టం చెప్పురు మీరు. ఈ మొత్తం నిన్న టల్సా నువ్వు చూస్తున్నావు ఎంత చాకరీ. నేను పెద్దదాన్ని ఉమ్, ఎంత చేసుకుని చెప్పు. ఉమ్. ఆ, వాళ్ళు నిన్న 10,000 ప్రకటించిల్లట. ఆ. ఆ? 10,000 కదా 10 పైసలు ఎవరిదైతే ఇల్లు మునిగిపోయిందో ఆ. ఆ మునిగిపోయిన వాళ్ళకి 10,000 సరిపోతాయి అన్నట్టుగా నిన్న ప్రకటించి వెళ్ళిపోయాలట. వాళ్ళు సరిపోతా మరి మీకు 10,000? మాకు సరిపోవండి. ఆ, 2 లక్షలు చే సరిపోవు. ఉమ్. ఆ, అంటే 2 లక్షల సామాన్ మొత్తం కొట్టుకుపోయింది మీకు. 2 లక్షల రూపాయలు సామాన్ కట్టపోయింది. ఇల్లు వాకిలు అన్ని అగో ఫ్రిడ్జు, ఆ, అగో కూలరు, ఆ, ఇగో మంచాలు కంచాలు, ఇగో రేకులు ఎంత అవుతాయి? ఉమ్, రేకులు అగో ఆడ గోడ పడది. ఉమ్, ఆ గోడ ఎంత అయింది ఇవన్నీ చూసిరా సార్? కొట్టుకుపోయినాయి. ఇవన్నీ కొట్టుకపోయినాయి. ఉమ్. ఏం అప్పుడు లేవు. అప్పుడు ఎక్కడున్నారు మీరు? ఎవరు ఇవన్నీ నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ పారిపోయారు? నీళ్ళు ఎప్పుడు ఇట్లా వచ్చేసారు. అయితే ఈ దమ్ము ఇట్లా వచ్చే బస్సున రాగానే గెట్ల అటు వెళ్ళిపోయినాం. అంటే ఇడిచిపెట్టి వెళ్ళిపోయి ఇక. ఇడిచిపెట్టకపోతే ఏం చేస్తామండి? అట్టేసుకుంటామండి. ఏం లేదు బట్టలు కనపడుతున్నాయి. అయ్యని మెత్తలు అయ్యని బాయ్. ఇక ఏం చేస్తాం మేము? ఒక్కట తీయటానికి ఏమైనా బువ్వ కూర లేకపోతే ఏమైనా డబ్బులా జేబులో పెట్టుకొని పోవటానికి కావుగా. మరి అట్లా ఏం చేయాలి? అట్లా అది 12,000 దేనికి ఇస్తుండు? ఇంటికాడ ఇవాటికి ఈ వచ్చి ఎన్ని రోజులు అయింది? 4 రోజులు. ఇవాటికి 4 రోజులు చదివి పిల్లల తల్లి ఇంటికాడ ఉన్నా అంటే మరి ఎన్ని డబ్బులు పోతున్నాయి మాకు కూలి? ఇక నువ్వు చెప్పురి. మనిషికి 700 రూపాయలు అయ్యి ఒక ఉల్లిగడ్డ బేరానికి ఉల్లిగడ్డలు చూడు 2 బత్తాలు కారబోసినాం. అవి కూరకాని అయితే ఏరి పెట్టినా కడిగి 2 బస్తాలు. 2 బత్తాలు ఎంత? 6,000 రూపాయలు.
3,000 రూపాయలు బస్తా. ఉమ్. మరి బియ్యం కూడా పడేసిల్లు ఇక, బియ్యం కూడా బియ్యం కూడా పారేసినాం అండి అన్ని. ఆ, అసలు ఏమి లేవండి. ఉమ్, ఏ బియ్యం ఒక్కొక్కరు 3 క్వింటాలు తెచ్చుకుంటాం. ఎక్కడ పాలేరు కాడ ఉమ్. అన్ని పొలాలు ఉంటాయి కదా, అవునవునవును కొనుక్కొచ్చిల్లు. కొనుక్కొచ్చుకుంటాం ఒక్కదమ్మే. ఉమ్, ఒక్కదమ్మే ఇళ్ళల్లో మేము పట్టేవాళ్ళం అని ఉమ్, ఒక్కదమ్మే తెచ్చుకొని పెట్టుకుంటే గబుకొని వండుకొని పనిలో పోతాం. ఉమ్, అట్లా చేసినా ఒక్కొక్క ఇంట్లో 5-6 క్వింటాల బియ్యం నష్టమైంది. ఉమ్, ఇక మరి మేమేం చేయాలి? నువ్వు 12,000 దేనికి ఇస్తున్నావు? ఉమ్. ఎట్టిస్తున్నావు? 10,000. 10,000 ఉమ్, 10,000 దేనికి వస్తాయి? ఉమ్, మాకు కూలీ సరిపోవండి ఆయన ఇచ్చేయి. అవును. ఆ, ఉమ్, మరి అట్లా చెప్పాలి మీరు. మరి నన్ను అడగటం కాదు, ఉమ్. ఇట్లా అడుగుతుర్రు. ఇప్పుడు ఇట్లా ఎంత డిమాండ్ చేస్తా ఉన్నారు మొత్తానికి? ఏమని చెప్తావు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమని చెప్తావు? ఎవరు? కెమెరాకి వెళ్ళి చూసి చెప్పు, ఏమని చెప్తావు? మాకు 2 లక్షల రూపాయలు ఇస్తేనే ఒక కుటుంబానికి. ఒక్క కుటుంబం 2 లక్షల రూపాయలు ఆ, ఇవ్వాల్సిందే. ఉమ్, మా 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 నష్టం చూసి ఇవ్వను. ఉమ్, మా నష్టం మా మనసులో చూసి 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇవ్వను. ఉమ్, అంతే కానీ మేము మట్టికి ఒప్పుకోం. ఉమ్. ఆ. 10,000 అయితే ఒప్పుకోరు. మేము ఒప్పుకోం. 10,000 కదా ఒక్క ఇవాటికి ఎన్ని రోజులు అంటే 4 రోజులు కూలి ఎంత అండి మాకు? ఉమ్, ఇప్పుడు మేము తల్లిదండ్రులు కూలి పెట్టేవాళ్ళం, ఉమ్, మరి మేము కూలి ఆగినాం, ఏం చేయాలి ఉమ్, చెప్పు? అట్లా మేమైతే ఒప్పుకోం. 2 లక్షల రూపాయలు ఇంటికి వచ్చి ఇవ్వాలి ఉమ్. అంతే. అట్టయితే ఒప్పుకుంటాం. గవర్నమెంట్ నుండి ఎలాంటి ఏమైనా స్పందన ఉందా? అసలు గవర్నమెంట్ పట్టించుకునేది లేదు. ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడన్నా కొద్ది పట్టించుకున్నాడు, కేసీఆర్ ఉన్నప్పుడు. గానీ ఇప్పుడైతే ఏమి ఇట్లా వచ్చి కూడా చూడలేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పంచారు కానీ ఈసారి ఎవ్వరు రాలేదు, ఏది ఇవ్వలేదు. తిన్నాను మంచినీళ్ళు కూడా నిన్నటి నుంచి దాహంతో అల్లాడిపోయినాం మేము. మరి ఏం తాగుతున్నారు, ఏం తింటా ఉన్నారు? ఏముంది అగో బాయిలో ముంచుకొని తాగుతున్నాం. ఏం చేస్తాం? నీళ్లు. కూడా లేదు. ఉమ్, మంచినీళ్ళు లేవు. బయట వాళ్ళు వచ్చి పెట్టిపోతారు అన్న. పులిహోర ప్యాకెట్లు మనం వండుకొని వాళ్ళన్నా జాలుంది కానీ ఉన్నోళ్ళు కొద్దిగా అటోలు కోంటోలు వాళ్ళు ఇక్కడున్న మంత్రులు ఎవరు సహకరించట్లేదు మీకు? ఏమి లేదు. చూడట్లేదండి. ఇంతవరకు మొఖాలు కూడా చూపియలేదు. ఉమ్, మొఖాలు కూడా చూపియలేదు. ఉమ్. ఇంత ముందు బాగానే చూసిర్రు. పోయిన సంవత్సరం కూడా ఇట్లా ఇట్లా ఇంత రాలేదు, తక్కువ ఎవరు వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసి అప్పుడు బాగా చూసిర్రు. కేసీఆర్ ఉన్నప్పుడు. చూసిర్రు. ఆయన ఉన్నప్పుడు బాగానే ఈ చెత్త ఉండపోయేది. కేసీఆర్ చెప్తున్నగా పట్టించుకుంటారు. కానీ ఈసారి ఈయన రేవంత్ రెడ్డి గెలిపించడం కానీ తొంగి చూడడం కానీ ఇంకా మంత్రి ముగ్గురిని గెలిపించడం కానీ ఇట్లా కూడా వచ్చి చూసే వాళ్ళు కూడా లేరు. నిన్న పాపం మన ఓడిపోయిన పువ్వాడ అజయ్ కుమార్ మాత్రం వచ్చి చూసి పోయిండు కానీ ఇంకా ముగ్గురు నాయకులు కూడా వచ్చి ఇట్లా చూసి పోలేదు. కానీ నిన్న వచ్చిలట కదా వాళ్ళు, ఒక రోడ్డు మీద వచ్చి. రోడ్డు మీద వచ్చిన సంగతి మాకు తెలియదండి. ఇక మా పనులు ఇట్లా అల్లో కళ్ళని పెడితే బట్టలు ఉతుక్కున్నానికి కూడా లేవు కదా. మా పని కాదు, మా కోస కాదు. అక్కడ ఎవరు కాదు, మీకు 10,000 ప్రకటించిల్లట. అంటే ఎవరైతే మునిగి మునిగి ఇక్కడ 1000 ఇల్లు మునిగి ఉంటుందా? దగ్గర దగ్గర ఎక్కడ 1000కి పైనే ఉంటది. 30,000 లక్షలు కూడా మునిగిపోయి ఉన్నాం మేము ఇప్పుడు. ఉమ్. 30,000 వాళ్ళు ఇచ్చే 10,000కి ఏమన్నా వస్తాయి, ఏదన్నా వస్తాయి? సరిపోతాయా? 10,000 సరిపోతాయా? అండి మాయ 30,000 40,000 లక్షలు కూడా మునిగిపోయి ఉన్నాం తెలుసా. కనపడని అన్ని మునిగి మొత్తం లాస్ అయిపోయింది. ఉమ్.